సంక్రాంతి అంటేనే అరిసెలు, బూందీ మిఠాయి, బెల్లం మిఠాయి, కరకరలాడుతూ గట్టిగా ఉండే బెల్లం మిఠాయి తింటూ ఉంటే చాలా రుచిగా ఉండిద్ది. ఇంకా కారం బూందీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అండ్ చాలామందికి శనగపిండి సరిపడదు. అలాంటి వాళ్ళు కూడా తినగలిగేట్టు 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యం పిండి, తడి బియ్యం పిండి కొంచెం ఆరబెట్టింది వేసుకుంటారు, పొడిదైనా వేసుకోవచ్చు. ఇలా తీసుకుంటే కొంచెం బూందీ కూడా కరకరలాడుతూ ఉంటాయి. మరీ ఎక్కువ బియ్యం పిండి తీసుకున్నా కూడా అదొక రకంగా గట్టిగా అయిపోతాయి మనం తినేటప్పుడు. కరకరలాడుతూ అయితే ఉంటాయి కానీ అంత టేస్ట్ అనిపించదు. శనగపిండి కూడా ఉంటే కొంచెం టేస్ట్ కూడా ఉంటాయి. లేదు మాకు శనగపిండే ఇష్టం అంటే అస్సలు బియ్యం పిండి లేకుండా కూడా శనగపిండితో చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసుకొని, ఇంకా సోడా ఉప్పు అయితే అవసరం లేదు, నీళ్లు కలుపుకొని కన్సిస్టెన్సీ పల్చగా ఉండేట్టు చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి, ఇందులోకి ఆల్రెడీ కాచిన ఆయిల్ అయితే యూజ్ చేయకూడదు. ఫ్రెష్ నూనెనే కాగబెట్టుకొని బాగా కాగుతున్నప్పుడు సోడా ఉప్పు వేయకపోయినా కూడా బూందీ చక్కగా పొంగాలంటే దీనికి మనకి కావాల్సింది హై ఫ్లేమ్లో మంట ఉండాలి. ఇంకా నూనె మాత్రం బాగా కాగిపోయి ఉండాలి. ఇక ఒక గిన్నెతో తీసుకొని బూందీ చేసే గరిటెతో కానీ, మనం డీప్ ఫ్రై చేసుకునే చిల్లులు గరిటెలు ఉంటాయి దాంతో కానీ ఒకసారి వేసుకొని పిండి వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఆ నూనె పొంగు చల్లారిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి కదుపుతూ. ఎందుకంటే బూందీకి అన్ని వైపులా కలాలి, కరకరలాడేటట్టు ఉండాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా తీసి పెట్టుకొని ఇప్పుడు మిఠాయి చేయడానికి పాకం పట్టుకోవాలి కాబట్టి వేరే గిన్నెలో ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకొని రెడీగా ఉంచుకొని, ఇప్పుడు పాకంకి బెల్లం కూడా పిండి కొలతలతో తీసుకోకూడదు, బూందీకి తీసుకోవాలి. 2 గిన్నెల బూందీకి 1 గిన్నె బెల్లం పడుతుంది. 1 గిన్నెకి ఇంకా కొంచెం మన హ్యాండ్ఫుల్గా బెల్లం కూడా పడుతుంది. బూందీలో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం వాటరు వేసి బెల్లం కరిగించి ఫిల్టర్ చేసుకొని, 1 గిన్నె అంటే మనకి మినిమం పావు గిన్నె పైన వాటర్ వేసుకొని పాకం చేసుకోవాలి. ఇలా పాకం సాగుతూ ఆ తీగ సాగేటప్పుడు కట్ అయిపోకుండా ఉండే స్టేజ్లో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక ఆ గిన్నెలో మనం బూందీ వేయకూడదు, ఎందుకంటే గట్టిగా త్వరగా అయిపోతుంది. ప్లేట్లో పరుచుకొని కాస్త చేతులకి తడి చేసుకొని ప్రెస్ చేసుకుంటే ఇలా బూందీ మిఠాయి అచ్చులా ఉండిద్ది. లేదంటే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని బూందీ పాకంలో మిక్స్ చేసిన తర్వాత చేతులకి తడి చేసుకొని చాలా ఫాస్ట్గా చేయాలి. ఆ బూందీ కూడా గట్టిగా ఉండిద్ది కాబట్టి మనకి చేతులకు కూడా గుచ్చుకునిద్ది ఆ వేడి మీద చేసేటప్పుడు. సో అందరూ చేయలేరు లడ్డూ చేయటం. ఇలా లడ్డూగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. లడ్డూగా చేసినప్పుడు కొరకటం కూడా కష్టము. ఇలా కొంచెం చల్లారి ఆ వేడి సెట్ అయిన తర్వాత కంప్లీట్గా ఆరిపోకముందే మనం కట్ చేసి పెట్టుకుంటే మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండ్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక సేమ్ బూందీ మనం ఉప్పు వేయము, సోడా ఉప్పు వేయకుండా బూందీ చేసాము. దీనిలోకి కరివేపాకు, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, నెయ్యి, ఇంకా పల్లీలు, మనకి కావాల్సిన బిస్కెట్స్ ఇలా ఏవైనా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే కరకరలాడే కారం బూందీ. ఒక్క బూందీతో కారం బూందీ ఇంకా స్వీటు అన్నీ రెడీ అయిపోతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.